ముందుగా మేము రాజ్యాంగాన్ని విభాషలో సంకలనం చేసాం. ఆ పుస్తకాన్ని కంచె ఐలయ్య గారికి సమర్పించిన తర్వాత మాట్లాడతాను. వర్ధిల్లాలి బహుజన ఐక్యత, వర్ధిల్లాలి బహుజన ఐక్యత, వర్ధిల్లాలి బహుజన ఐక్యత. అదేవిధంగా ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా చే డైరీ ఆవిష్కరణ జరిగింది. గత 5 సంవత్సరాలు చేస్తా ఉన్నాం. ఈ యొక్క డైరీని సమర్పిస్తా ఉన్నాం. ఈ డైరీ కేవలం డైరీ కాదు, మా లక్ష్యాలు బహుజన లక్ష్యాలు కూడా దీంట్లో ఉంటాయి. థ్యాంక్ యూ. ప్రముఖ సామాజిక రచయిత తన అక్షరాలతో లక్షల మైండ్ని కదిలించడం, వారి పుస్తకాలు మనం చదివినప్పుడు గతంలో మనం ఎప్పుడు కూడా ఆ విధంగా ఫీల్ అవ్వు, ఆ విధమైన ఆలోచనలు రావు. అటువంటి మహనీయులు, తెగువకి తెగుంపుకి ధైర్యానికి ప్రతీకగా ఉన్న ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారికి ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరి తరఫున హృదయపూర్వక జైబీలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా సభాధ్యక్షుల వారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, సమావేశంలో ప్రతి ఒక్కరికి కూడా జైబీలు. ఈ రోజున కంచె ఐలయ్య గారిని ఇక్కడ తీసుకురావడంలో ఈ సందర్భం ఎస్సీ కులాల జేఏసీ 5వ వార్షికోత్సవం. అంటే ఈరోజు ఇక్కడ ఈ సభకి ముందుగానే మేధావి సాఫ్ట్వేర్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో డిఐజీ మా మిత్రులు లంకా వెంకటేశ్వర్ గారు ముందుగానే గత 5 సంవత్సరాల నుంచి ఈ బీసీ కులాల జేఏసీ ఏం చేసింది, మంచి ఏంటి చెడు ఏంటి అని చెప్పి సమీక్షించుకుని రాబోయే రోజుల్లో ఈ జేఏసీ ఏం చేయబోతుంది అన్న ఉద్దేశంతో దానికి ఈ బహుజన కులాలని చైతన్యం చేయాలి, అదేవిధంగా దిశానిర్దేశం చేయాలి. దానికి ఒక నేషనల్ లెవెల్లో ఒక మేధావిని బీసీ వర్గం నుంచి, దాంట్లో కూడా మోస్ట్ బాక్వర్డ్ క్లాసెస్ నుంచి పిలవాలన్న ఉద్దేశంతో ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారిని పిలిచారని నేను భావిస్తా ఉన్నా. అదేవిధంగా కంచె ఐలయ్య గారు ఈ నేల మీద అడుగుపెట్టి బీసీ జేఏసీ సమావేశంలో బహుజన వాదం గురించి, బహుజన యొక్క లక్ష్యాల గురించి ఈ రోజున మనకి దిశానిర్దేశం చేస్తారు. ఆ దారిలో బహుజనులు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను భావిస్తా ఉన్నా. ఇదే సందర్భంలో ఈ రోజున బీసీలు అధిక జనాభా ఉండి ప్రపంచాన్ని, సమాజాన్ని ప్రభావితం చేయగలిగి వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది కూడా ఈ రోజున సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇక్కడ మనం కలవచ్చు, అంటే భౌతికంగా ఇక్కడ ఫేస్ టు ఫేస్ కలవచ్చు, కానీ మానసికంగా మనం ఎక్కడున్నాము? ఒకవేళ మన బహుజనులు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలుగా ఉన్న వాళ్ళం, వీరితో పాటు ఓసీలో ఉన్న డెమోక్రట్స్ ఎవరైతే ఉన్నారో మనం చేయగలిగిన పనుల్లో మనం బీసీలో పెద్ద పాత్ర పోషించదగినప్పటికీ కూడా మనం ఆ పాత్రని పోషించలేనప్పుడు ఆ యొక్క పాత్రని కనుక ఎస్సీలో, ఎస్టీలో మైనార్టీ తీసుకుంటే మనం ఎంతవరకు మనకు సహాయ సహకారం అందిస్తున్నాము? అంటే మనందరి ఉమ్మడి లక్ష్యాల కోసం మనం వెళ్ళే సందర్భంలో పరానంగా వేయకుండా వాళ్ళు పరిపాలిస్తున్నారు, వీళ్ళు పరిపాలిస్తున్నారు, కానీ మన లక్ష్యం అది కాదు. మన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అదేవిధంగా మహాత్మా పూలే, బిర్సా ముండా, కొమరం భీమ్, ప్రియారామస్వామి నాయకర్, ఇటువంటి పెద్దలు మనకి ఈ భారతదేశంలో ఉన్న బహుజనులకి ఎటువంటి దిశానిర్దేశం చేశారు, వారి లక్ష్యాలు ఏంటి, మనం ఏ స్థానాల్లో నిలబెట్టాలనుకున్నారు, అయితే ఈ రోజున మనం ఎక్కడున్నామో ఏం చేస్తున్నాము, ఈ క్రమంలో మనం చేయలేని సందర్భంలో ఒక ఎస్టీలో వచ్చి ఆ బాధ్యతను స్వీకరించినట్లయితే అప్పుడు మన యొక్క మానసిక ఆలోచన ఏ విధంగా ఉంది, మన సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయి, ఇదే ఆలోచన కనుక మనం కొనసాగించినట్లయితే రాబోయే రోజుల్లో బహుజన పితామహులు, మాతామహులు ఆశించిన విధంగా లక్ష్యాన్ని చేరుకుంటామా, అది ఎంత దూరంలో ఉందని చెప్పేసి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈరోజు చాలా మంది ఉద్యోగులు సంఘాలు నిర్వహించకూడదు అనుకుంటారు. మరి ఒక డిప్యూటీగా ఉన్నారు గుర్పూర్ కేటర్లో, అదేవిధంగా డిఐజీ గారు స్టేట్ లెవెల్ ఆఫీసర్గా ఉన్నారు. కాబట్టి మన హక్కుల కోసం మనం పోరాడే విధంగా ఖచ్చితంగా మనం చేయొచ్చు అని చెప్పేసి ఈ వేదిక మరొకసారి రుజువు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంటే ఉద్యోగులు అంటే ఈ సమాజంలో ఈ రాజ్యాంగం ప్రకారం వచ్చిన హక్కుల్ని వినియోగించుకుని ఉద్యోగులు తద్వారా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు వారి యొక్క బాధ్యతని గుర్తించకుండా ఏదో సాకు తప్పించుకుంటా ఉంటే సామాన్య ప్రజానీకాన్ని లక్ష్యాల వైపు ఎవరు నడిపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఫైనల్ గా నా సోదర బీసీ కులాలు అంటే ఉమ్మడి రాష్ట్రంలో 140 కులాలు ఉన్న కులాలు, ఎస్సీలో ఉన్న 59 కులాలు, ఎస్టీలో ఉన్న 35 కులాలు, అదేవిధంగా మైనారిటీస్, అదేవిధంగా ఓసీలో ఉన్న డెమోక్రట్స్ అందరం కలిసి మన బహుజన పితామహులు, మాతామహులు ఏ లక్ష్యాలను అయితే నిర్దేశించారో ఆ లక్ష్యాలను అనుగుణంగా మనందరం పనిచేస్తామని
అదేవిధంగా దాని కోఆపరేషన్ మనకు ఉంటుందని, అదేవిధంగా ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే ఎడ్యుకేట్ అయిన వాళ్ళు ఈరోజు సామాజికంగా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో మనం చైతన్యంలో కాకుండా మనం కూడా మన తోటి వారిని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మన కంచాల గారు చూస్తే తెగువ తెగింపు ధైర్యానికి ప్రతీక వారి నుంచి స్ఫూర్తిగా తీసుకోవాలని, ఈ బహుజన కులాల్లో బహుజనుల్లో స్ఫూర్తి చైతన్యం అనేది పోయింది, పోరాటపడిన పోయింది కాబట్టి దీన్ని తిరిగి ఆ చైతన్యాన్ని ఆ స్ఫూర్తిని ఆ పనిని తీసుకోవాలని ఆశిస్తూ ఈ సందర్భంలో బహుజన లక్ష్యాల సాధనలో ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ కానీ ఎస్టీ నుంచి కానీ మేము ఎప్పుడూ కూడా ముందడుగులో ఉంటాం, మీకు మానసికంగా దగ్గరగానే ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ బహుజన అవకాశాన్ని కల్పించినందుకు కంచె అయ్య గారితో నేను ఫోన్ చేసి మాట్లాడిన సందర్భం ఉంది. కానీ కరోనా టైంలో ప్రకాష్ అంబేద్కర్ గారిని, గట్టి పద్మనాభ గారిని, పెద్దలు సుభాష్ మాస్టర్ గారి పెద్దలతో బహుజన ఐడియాలజీ మీద క్లాసెస్ కనెక్ట్ చేసిన సందర్భంలో కంచె అయ్య గారితో మాట్లాడటం, కానీ దురదృష్టవశాత్తు ఆ మీటింగ్ వారు రాలేకపోయారు. ఎందుకంటే వారికి అనారోగ్యంగా ఉంది. ఏదేమైనా కూడా కంచె అయ్య గారి గురించి వేదిక మీద ఆదివాసుల్లో నుంచి ఒక ఆఫీసర్గా ఒక ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ గుర్తించి ఇక్కడ పిలిచి నాకు కూడా మీ ముందు 2 నిమిషాలు సమయం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్, జై భారత్. జై భీమ్, జై భారత్. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ.